మనోరంజన న్యూస్ ప్రతినిత్యం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్కు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి మరి నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అలాగే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిర్మల్ నియోజకవర్గ ప్రజల తరఫున, నిర్మల్ జిల్లా ప్రజల తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరగని విధంగా, చరిత్రలో లేని విధంగా మరి నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి కొలువులో మనమంతా ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నటువంటి యూనివర్సిటీని మంజూరు చేసి బాసరకు కేటాయించడం వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా యువకులకు మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీని నిర్మల్కు మంజూరు చేసినందుకు, అలాగే స్టేడియం గురించి కానీ, మరి నిర్మల్ పట్టణం నుంచి దూరమైనటువంటి కలెక్టరేట్ను దగ్గరగా నిర్మాణం చేయడం గురించి కానీ ఆలోచిస్తానని దానికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వీటన్నిటి పట్ల నేను హృదయపూర్వకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న 16వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా నిర్మల్ పట్టణ కేంద్రంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లోంచి తరలి వచ్చినటువంటి మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ సభను దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.